నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 23, 2026. ఈరోజు కువైట్‌లో అలాగే ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌లో ట్రాఫిక్ ఫైన్‌లు కట్టకుండా బార్డర్ చెక్ పోస్ట్‌కెళ్తే కార్లను ఆపేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తూ ఇది ఫేక్ న్యూస్ అని అయితే చెప్పడం జరిగింది. కోర్టు లేదా అధికారిక సీజ్ వాహనాలు లేదా ఇన్సూరెన్స్ గడువు మూసిన వాహనాలను మాత్రమే బార్డర్‌లో ఆపుతారని, సాధారణ ట్రాఫిక్ ఫైన్‌లు ఉన్నంత మాత్రాన వాహనాలు ఆపరని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. తర్వాత కువైట్‌లో 2 వేర్వేరు మనీ లాండరింగ్ కేసుల్లో కఠినమైన చర్యలైతే తీసుకున్నారు. ఈ కేసుల్లో అక్రమంగా వచ్చిన డబ్బును లీగల్‌గా చూపించే ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలైతే వచ్చాయి. కోర్టు విచారణ తర్వాత నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పైతే ఇచ్చింది. ఇందులో కువైటీ పౌరులు అలాగే మన భారతీయ ప్రవాసులు కూడా ఉన్నట్లు సమాచారం. తర్వాత కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ప్రకారం వర్కర్ ని ఉద్యోగంలో నుంచి తొలగించే ముందు స్పాన్సర్ ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే పాటించాలి. కారణం లేకుండా ఉద్యోగం నుంచి తీసేయడం, చట్టవిరుద్ధంగా ఉద్యోగం నుంచి తీసేయడం సరైన విధానం అయితే కాదు. ఉద్యోగి హక్కులు, నోటీస్ పీరియడ్, సర్వీస్ బెనిఫిట్స్ వంటి అంశాలు కువైట్ కార్మిక చట్టంలో వర్కర్ నైతే రక్షిస్తాయి. అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే మీరు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ లో ఫిర్యాదు అయితే చేయొచ్చు. కువైట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కువైట్ కార్మిక చట్టాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో అక్రమ డ్రగ్స్ రవాణా చేస్తున్న ఒక ఈజిప్ట్ ప్రవాసిని అలాగే 2 ఏషియా దేశానికి చెందిన గృహ కార్మికుల్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అధికారులైతే అరెస్ట్ చేశారు. తనిఖీల్లో వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ నైతే స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకైతే అప్పజెప్పడం జరిగింది. కువైట్ ప్రభుత్వం సేనో డ్రగ్స్ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ పై కఠిన చర్యలైతే కొనసాగిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో నుజహా ప్రాంతంలో 2 కువైటీ యువకులపై జరిగిన దాడి ఇప్పుడు కలకలం అయితే రేగింది ఫ్రెండ్స్. ప్రాథమిక సమాచారం ప్రకారం జరిగిన గొడవలో 2 యువకులు గాయపడ్డారు. ఇందులో ఒకరికి కంటికి తీవ్రంగా గాయమైంది. దీంతో అతనికి ఎమర్జెన్సీ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులైతే ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో కంపెనీలకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి నుంచి కంపెనీలు తమ మందూబుని అషాల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లోనే యాడ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. యాడ్ చేయాలంటే అషాల్ పోర్టల్లో ఫైల్ సర్వీస్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్ అని చెప్పి ఎంపిక చేసి దాని తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే అదే ఫైల్ సర్వీస్ లో క్యాన్సిల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి ఎంపిక చేసి సివిల్ ఐడిని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ కొత్త సేవతో కంపెనీల పనులు మరింత వేగంగా, సులభంగా అయితే పూర్తవుతాయి. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఖత్తర్ లో మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ ఎయిర్వేస్ బెహ్రెయిన్ కు మరియు కువైట్ కి తమ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసింది. బెహ్రెయిన్ కి జూలై 25, 2026 వరకు ఖత్తర్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయగా, కువైట్ కి జూలై 31, 2026 వరకు తమ ఫ్లైట్లను అయితే సస్పెండ్ అయితే చేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వెళ్లే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని చెప్పేసి ఖత్తర్ ఎయిర్వేస్ అయితే సూచించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, వర్షం కోసం ఖత్తర్ కూడా ఆధునిక వాతావరణ సాంకేతికపై దృష్టి పెడుతుంది. ఎడారి వాతావరణం ఉన్న ఖత్తర్ లో నీటి భద్రత కోసం వాతావరణ పరిశోధనలు, రాడార్ టెక్నాలజీ, వాతావరణ అంచనా వ్యవస్థనైతే అభివృద్ధి చేస్తున్నారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, దోహా బ్యాంకు కొత్త గుర్తింపు అయితే వచ్చింది. ఖత్తర్ లో ప్రముఖ బ్యాంక్ అయిన దోహా బ్యాంక్ తన కొత్త కార్పొరేట్ ఐడెంటిటీని అయితే విడుదల చేసింది. కొత్త లోగో, కొత్త విజన్ తో పాటు కస్టమర్ సర్వీస్ ను మరింత మెరుగుపరచడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను మార్చడం లక్ష్యంగా దోహా బ్యాంక్ అయితే ముందుకు అడుగులు వేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో అలాగే ఖత్తర్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ ఇంకా ఖత్తర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.